హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. నేను ఎప్పుడైనా పని చేసుకుంటూ ఉంటే ఏవో ఒకటి లైక్ మన ఇంతకు ముందు జరిగిన విషయాలు, లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న విషయాలు, లేకపోతే వేరే ఎవరైనా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ తెలిసినప్పుడు ఓకే ఈ విషయం షేర్ చేస్తే బాగుంటుంది కదా, ఇది చెప్తే ఎవరికన్నా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటా. యూజువల్గా ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఆ థాట్స్ వస్తాయి, ఏం చెప్పాలి అనేది అప్పుడు అనిపిస్తుంది. కానీ వన్స్ నేను ఇలా కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఏంటంటే మర్చిపోతాను అన్ని. సీరియస్లీ ఏవేవో చెప్దాము, నిజంగా యూస్ఫుల్ అని అనుకుంటాను, కానీ నిజంగా నేను ఏం చెప్పాలి అని అనుకుంటానో కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. ఆ టాపిక్ అయితే డివియేట్ అయిపోద్ది ఒక్కొక్కసారి. ఇవాళ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ని నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను అని. ఇదేమి సైన్స్ లెసన్ లాగా అలా కాదండి, నా ఎక్స్పీరియన్స్ ఒకటి మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ చాలామంది కూడా ఒకదానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యో, ఒకళ్ళు చెప్పారని చెప్పు, అసలు మనమేంటి అని చెప్పి తెలియకుండా, తెలుసుకోకుండా, అసలు నాకేం కావాలి అనేది అర్థం చేసుకోకుండా జస్ట్ రియాక్ట్ అవ్వటమో, లేకపోతే వాళ్ళు చెప్పేసింది చేయటమో, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అనుకోవటమో, ఆ ఇల్యూషన్లో ఉండిపోతున్నారు చాలామంది, ఆ భ్రమలో ఉండిపోతున్నారు అనమాట. సో అసలు మనకేం కావాలి అనేది మన ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కుదరకపోతే కనుక అసలు మనకేం కావాలి అనేది ఫస్ట్ మనమే అనలైజ్ చేసుకోవాలి. ఆ పవర్ మనమే తెచ్చుకోవాలి. నో వన్ ఈజ్ లైక్ బార్న్ లెర్న్డ్ కదా, ఎవరు పుడతా నేర్చేసుకోరు, నేర్చుకొని పుట్టరు. సో ఒక పాయింట్లో నేర్చుకోవాలి, ఇంకా మనం నేర్చుకుంటూనే ఉండాలి. నేను పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి ఇప్పుడు నేను చెప్పబోయే దానికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారేమో మీరు. నేను ఇప్పుడు చెప్పిన తర్వాత నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు వెంటనే అర్థమైపోతుంది. సిద్ధు పుట్టిన తర్వాత అమ్మ వాళ్ళు నా దగ్గర ఆల్మోస్ట్ 8 months ఉన్నారు. అంటే పెద్దమ్మేమో డెలివరీ టైంలో వచ్చేసి 6th month అయిపోయే ముందు వెళ్ళిపోవాలి కదా, సో తను అట్లా వెళ్ళిపోయింది. మా పెద్దమ్మ వెళ్ళిన కొన్ని రోజులకి వింటర్ వచ్చేస్తే ఇంకా మా డాడీ కూడా క్లైమేట్ సెట్ కాదని ఆయన వెళ్ళారు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు మా మమ్మీ ఉంది, తనకు కూడా 6 months కంప్లీట్ అయిపోయే ముందు తను కూడా వెళ్ళిపోయింది అనమాట. సో అట్లాగా వీళ్ళు టోటల్ సిద్ధు పెరిగే వరకు అంటే 8 months వరకు నా దగ్గర ఉన్నారు. అప్పటి వరకు అసలు నాకేం తెలిసేది కాదనమాట. ఎందుకంటే పక్కన ఒక మనిషి ఉన్నారు మాట్లాడటానికి. అట్లాగా హస్బెండ్ ఉంటాము వేరండి. హస్బెండ్ ఏంటంటే తన వర్క్ తను చూసుకుంటారు, కాసేపు మనతో స్పెండ్ చేస్తారు. బట్ అది డెలివరీ టైంలో ఏంటంటే మమ్మీ వాళ్ళు ఉంటాము చాలా ఇంపార్టెంట్. ఓకే అన్ఫార్చునేట్లీ లేరు అని అన్నప్పుడు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మేనత్తలు అని చెప్పు, లేకపోతే వదినలను ఎవరో ఒకళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. అస్సలు చేయకుండా అయితే వెరీ రేర్ కేసెస్. సో ఎవరో ఒకళ్ళు ఏంటంటే అట్లీస్ట్ మనతో మాట్లాడే వాళ్ళైనా సరే ఆ డెలివరీ టైంలోనో, లేకపోతే డెలివరీ అయిపోయాక కొంచెం పిల్లల్ని చూసుకునే టైంలోనో ఒకళ్ళు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అందుకే అండి మనం అందరితో మంచిగా ఉంటే ఎవరో ఒకళ్ళు వస్తారు కదా మన కోసము. తర్వాత ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి సిద్ధుని చూసుకుంటూ ఉండేవాళ్ళము. కొన్ని రోజులు బాగానే ఉంది, ఫస్ట్ బర్త్డే అయ్యాక కూడా బాగానే ఉందన్నమాట. తర్వాత స్లోగా ఏంటంటే ఇంకా నేను ఆ రొటీన్కి అలవాటు పడిపోయాను. అండ్ సిద్ధు కూడా చాలా క్రాంకీగా ఉండేవాడు అన్నం తినే విషయంలో. అంటే పిల్లలు పెద్దయ్యే కొద్దిగా అన్నం తినడానికి అంతా మారం చేస్తారు కదా. చిన్నప్పుడు ఏంటంటే మిల్క్, కొద్దిగా రైస్, కొద్దిగా ఫ్రూట్స్ అట్లా పెట్టేసి మేనేజ్ చేసేవాళ్ళము. కొంచెం పెద్ద అయిన తర్వాత ఎక్కువ అన్నం పెట్టాలి కాబట్టి అంటే మనకు అట్లా చెప్పారు కదా 1 year తర్వాత కొంచెం పెంచాలి డోస్ అని చెప్పి. సో అట్లా కొంచెం ఆ క్వాంటిటీ అది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళే టైంలో వాడు ఏడ్చేవాడు, తినేవాడు కాదు. నేనేమో చాలా డౌన్ అయిపోతూ ఉండేదాన్ని. ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదండి చిన్నవి. సో నాకేమో ఆ హార్మోనల్ చేంజెస్ తెలీదు, లేకపోతే ఆ మూడ్ స్వింగ్స్ తెలీదు. మొత్తానికి ఏంటంటే చాలా విసుగ్గా అనిపించేది అనమాట. ఊరికే కోపం వచ్చేది. బట్ నేను సిద్ధుతోటి మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేదాన్ని. మార్నింగ్ తను నిద్ర లేచిన తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పార్క్కి తీసుకువెళ్ళటము, ఆడించటము, మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా లైక్ ఏదో ఒకటి యాక్టివిటీ అయితే ఉండేటట్టు చూసేదాన్ని. అపార్ట్మెంట్ దగ్గర పూల్ ఉంటుంది, ఏదో సమ్ ప్లే ఏరియా లాగా ఉంటుంది కదా, తీసుకువెళ్ళేదాన్ని అనమాట. బాగానే ఉండేదంతా. తర్వాత నెమ్మదిగా ఏంటంటే లైక్ మనకు కూడా బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇది కూడా వీటితో టైం స్పెండ్ చేయడం కూడా నాకు హెల్ప్ చేసేది కాదు. సో నేను మా హస్బెండ్తో అన్నాను, ఒక్కొక్కసారి వీడి పనుల్లో ఉన్నప్పుడు బాగానే ఉండేది నాకు, వీడి పని లేనప్పుడు చిరాగ్గా ఉంటుంది, నేను ఒకసారి గైనకాలజిస్ట్ని కలుస్తాను అని చెప్పి అన్నా అనమాట. సరే తను తీసుకువెళ్ళారు. యాక్చువల్లీ మేము రిఫరెన్స్ ఏం లేకుండా జస్ట్ బుక్ చేసుకొని త్రూ ఇన్సూరెన్స్ బుక్ చేసుకొని
వెళ్ళిపోయామన్నమాట. అంటే లైక్ అక్కడ యూఎస్లో ఎలా ఉంటుందంటే మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తే, అంటే మేము ఉన్న టైంలో అలా ఉంటుంది, మేము ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసామనుకోండి, వాళ్ళు వాళ్ళ కింద ఉన్న హాస్పిటల్స్ ఏవో ఒకటి చెప్తారు, అండ్ డాక్టర్ ఏమో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, రేటింగ్ అదంతా కూడా ఉంటుంది అనమాట. అలా ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్న ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా ఆవిడేమో మొత్తం అన్ని ఏంటి అసలు నీ ప్రాబ్లం అన్నీ అడుగుతున్నారనమాట. అయితే నేను చెప్పడమే నాకు బాగా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, ఇలా 1 year old బేబీ ఉన్నాడు, మొన్నటి వరకు ఏమనిపించట్లేదు కానీ రీసెంట్గా ఒక 1-2 months నుంచి అట్లా అనిపిస్తుంది అని చెప్పి నేను చెప్పడం మొదలుపెట్టా. అయితే ఆవిడ నువ్వు వర్క్ చేస్తావా అని అడిగారనమాట. అయితే లేదు నేను వర్క్ చేయట్లేదని చెప్పాను. తర్వాత నా డైలీ యాక్టివిటీస్ అన్నీ మామూలుగా అడుగుతూ ఉన్నారు, నీ హెల్త్ ఎలా ఉంటుంది, కడుపులో నొప్పి ఉంటుందా, లేకపోతే లైక్ సంథింగ్ లైక్ దట్ అన్నీ అడుగుతూ ఉన్నారు. నాకు అంత బాగా గుర్తులేదు, కానీ నాకు ఈ వర్క్ అనే వర్డ్ని చూసారా, అది బాగా గుర్తుండిపోయింది, ఎందుకో చెప్తా మీకు. తర్వాత తను మొత్తం అన్నీ నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని తను నోట్ చేసుకున్న తర్వాత, యూఆర్ నాట్ వర్కింగ్, అందుకని నీకు ఈ డిప్రెషన్, ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ అని. నేను డిప్రెషన్ అని నేను ఎక్కడ చెప్పాను, ఆవిడేమైనా నన్ను టెస్ట్ చేశారా, ఆవిడేమైనా సైకియాట్రిస్ట్, నాకెక్కడుందిరా బాబు డిప్రెషన్ అని చెప్పి నేను కొత్తగా డిప్రెస్ అవ్వటం స్టార్ట్ అయ్యాను అనమాట. అప్పుడు ఐ వాజ్ జస్ట్ 26 ఆ టైంలో. నా 26 years old నాకేంట్రా బాబు డిప్రెషన్ అని చెప్పి నేను ఎంత సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే డిప్రెషన్ అనే వర్డ్ యాక్చువల్లీ హాలీవుడ్ యాక్టర్స్కి అలా కొంచెం బాగా రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేసే టర్మ్స్ అనమాట అమెరికాలో ఆ టైంలో. అసలు మన ఇండియాలో ఆ టైంకి డిప్రెషన్ అనే వర్డే రాలేదు. వచ్చినా సరే నార్మల్గా వాడతాం, డిప్రెషన్ అనే వర్డ్కి మీనింగ్ తెలుసు, కానీ మెడికల్గా అయితే మన దాంట్లోకి ఇంకా ఇంబైబ్ చేయలేదు వాళ్ళు ఆ టైంకి. ఒకవేళ ఉన్నా సరే ఎవరో కొంతమందికి ఉండేది అనుకుంటా. సో మనకైతే కామన్ పీపుల్లో నార్మలైజ్ అయితే చేయలేదు ఆ టైంలో డిప్రెషన్ అనే వర్డ్. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్, నాకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నువ్వు కొత్తగా నాకు డిప్రెషన్ అని అంటున్నావని ఆ మినిటే నాకు ఆవిడ మీద ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ పడిందంటే, నాకు తెలిసిన డాక్టర్స్ అయితే అండి కూర్చోబెట్టి చక్కగా కౌన్సిల్ చేసి ఏంటమ్మా ప్రాబ్లము, దానికి సొల్యూషన్ అంతవరకు మాట్లాడి పంపించేస్తారు. తను అట్లీస్ట్ షీఈ్ నాట్ ఎ సైకియాట్రిస్ట్, తను ఎందుకు నాకు వర్క్ గురించి మాట్లాడాలి అని కూడా ఇప్పటికీ నేను ఎంత సర్ప్రైజ్ అవుతానంటే, ఆవిడ ఏదో నాకు ఆ టైంలో ఒక విలన్ లాగా కనిపించారనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను హౌస్ వైఫ్ అని అనగానే, ఇప్పుడు ఇండియన్స్ అన్నాక అక్కడ H4లో ఉంటారు, అంటే డిపెండెంట్ వీసా మీద ఉంటారు, వర్క్ పర్మిట్స్ ఉండవు, లేకపోతే సమ్ బ్రేక్లో ఉంటారు, ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి కదా. వాళ్ళ ఏమీ తెలియకోకుండా యూఆర్ నాట్ వర్కింగ్, అందుకే నువ్వు డిప్రెస్ అయిపోతున్నావు అంటే దట్ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. అయితే ఇంక నేను వెంటనే అనమాట ఆవిడ చెప్పే మాటలు విని, ఓకే మ్యామ్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్, ఏమన్నా టెస్ట్లు ఉంటే సజెస్ట్ చేయండి అని అంటే, థైరాయిడ్ ఒకటి ఉన్నట్టుంది అని చెప్పి డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారా లేకపోతే టెస్ట్కి పంపించారా నాకైతే అసలు గుర్తే లేదండి. నాకు ఎందుకంటే అప్పటికే నేను చాలా షాక్లో ఉన్నాను. సరే బయటకు వచ్చేసి మా హస్బెండ్తో చెప్పాను, నేను వర్క్ చేయట్లేదంట, అందుకనే నేను డిప్రెస్ అయిపోయానంట. ఆవిడ అంటున్నారు, ఒక డాక్టర్ అయ్యి ఉండి అసలు అట్లా మాట్లాడచ్చా అని చెప్పి నాకు అప్పుడే అనమాట నేను చాలా ఇదైపోయి నేను వచ్చాను. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎందుకు షేర్ చేశాను అని అంటే, ఇప్పుడు డాక్టర్ దట్టు, ఇప్పుడు డాక్టర్ అంటే మనం ఒక రేంజ్లో చూస్తాం, అసలు వాళ్ళు ఇంకా గాడ్తో సమానం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. సరే ఒక డాక్టర్ అలా చెప్తున్నారు అని అంటే, యూజువల్లీ నాకు తెలిసి కొద్దిగా వీక్గా ఉన్నవాళ్ళు లేకపోతే అమాయకంగా నమ్మేసే వాళ్ళు అయితే బయటకు వచ్చి అదే నిజం అనుకొని లోపల 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 కుమిలిపోతూ ఉండేవాళ్ళు అనమాట. బట్ నేనైతే ఐ డోంట్ కేర్ అండి, సీరియస్లీ చెప్తున్నాను. అసలు ఆ ఏజ్ ఏంటంటే ఆడతా పాడుతా తిరిగే ఏజ్. చెప్పాను ఐ వాజ్ 26 ఆ టైంలో. ఇంకా బయటకు వచ్చి మా హస్బెండ్కి ఈవిడేంటి ఇలా చెప్తున్నారని చెప్పి నేను ఫుల్గా లైట్ తీసుకొని మళ్ళీ నార్మల్గా నా లైఫ్ స్టైల్ ఏంటో నేను చూసుకున్నాను. ఎందుకంటే నాకు అప్పుడే అర్థమైపోయింది, ఇట్లా వీళ్ళ దగ్గరికి వెళ్ళాము అని అంటే దే విల్ స్టార్ట్ పుట్టింగ్ మీ ఆన్ ఎ మెడికేషన్. ఇంకా అక్కడ నుంచి ఎవ్రీ మంత్ డాక్టర్ విజిట్ అని చెప్పి ఇక అట్లా 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 నన్ను స్పాయిల్ చేసేస్తారని చెప్పేసి నాకు అర్థమైపోయింది అనమాట. వాళ్ళు ఏంటంటే కొంతమంది ఉంటారు, నేను అందరినీ అనట్లేదండి, కొంతమంది ఉంటారనమాట. ఇప్పుడు డాక్టర్స్ అని కాదు, జస్ట్ ఏంటంటే జనరల్గా మార్కెట్లో జరుగుతుంది నేను చెప్తాను, మన వీక్నెస్ని క్యాచ్ చేసి వాళ్ళు క్యాష్ చేసుకుందామని చెప్పి చూస్తూ ఉంటారు. సో మనం ఎందుకు లొంగాలి, అసలు మనకేం కావాలో మనకు తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు కదా.
అందుకని మనకేం కావాలో మనకు తెలియనప్పుడు ఫస్ట్ ఆలోచించుకొని అనలైజ్ చేసుకోవటం మంచిది. కానీ ఒకళ్ళ మీద బ్లేమ్ నెట్టేసేసి ఇట్లా వీళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్, నేను అట్లాగే చెయ్యాలి అని అనుకోవటం మాత్రం 100% రాంగ్ అండి. అది ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా వల్ల ఉన్న ప్రాబ్లమే అది. ఒకప్పుడు ఏంటంటే బిహైండ్ ద డోర్స్ జరిగేది, ఇప్పుడు పబ్లిక్గా జరుగుతుంది అనమాట ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పాంఫ్లెట్స్ పట్టుకొని రోజు ఇంటికి వచ్చి ఎవ్రీ సింగిల్ డే ఇంటికి వచ్చి ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని చెప్తుంటే ఒక పాయింట్లో రోజు వీళ్ళు వస్తున్నారు కదా అసలు ఇదేంటో చూద్దాం అనేది మనకి ఉంటదన్నమాట. ఒక మనిషి అన్న తర్వాత ఆ థాట్స్ ఈజీగా వస్తాయి, చూస్తాము, అట్రాక్ట్ అయ్యామా మన బ్యాడ్ లక్, అవ్వకపోతే వీఆర్ ఆన్ సేఫ్ సైడ్ అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. ఇప్పుడు రోజు అక్కడ చాక్లెట్స్ పెట్టుండంటే మనం ఫస్ట్ టైం తింటాం, సెకండ్ టైం తింటాం, తర్వాత బోర్ కొట్టేస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా అంతేనండి, మనం ఏంటంటే ఫస్ట్ చూస్తాము, అట్రాక్ట్ అవుతాం, కానీ నెమ్మదిగా ఏంటంటే అది బ్యాడ్ అని తెలిసిన తర్వాత ఏంటంటే వి స్టార్ట్ పుట్టింగ్ బ్లేమ్ ఆన్ దెమ్. ఈదర్ వేస్ చెప్తున్నాను నేను, మీరు గమనించినట్లయితే అది మనం అట్రాక్ట్ అవుతున్నాము లేదు అనేది టోటల్లీ మన హ్యాండ్స్లో ఉంది. చాలా వరకు కూడా ఏదన్నా సరే ప్రోడక్ట్గా కానివ్వండి, లేకపోతే ఇలా మనం ఒకళ్ళు చెప్తున్నారు ఒకళ్ళ మాటలు విని మనం అవి లోపలికి ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నాకెందుకో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది. మనం మెంటలీ స్ట్రాంగ్ ఉన్నాము అని అంటే ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు. అది మన ఆలోచన శక్తి అనమాట. ఎట్లా ఆలోచించాలనంటే మెంటల్కి పోయేలాగా ఆలోచించకూడదు. కాసేపు ఇప్పుడు స్ట్రాటజిక్గా ఆలోచించాలి. ఒక సినారియోని ఒక 5 నిమిషాలు ఆలోచిస్తాం, 10 నిమిషాలు ఆలోచిస్తాం, దాన్ని అక్కడ వదిలేసేయండి. అంతేకాని రోజంతా దాని గురించి ఆలోచించుకుంటూ పోతే పిచ్చెక్కిపోతుంది. ఓకే ఇది వర్క్ అవ్వట్లేదు, ఈ సినారియోలో మనకి ఈ పని జరగట్లేదు, వర్క్ అవ్వట్లేదు, గో టు ద నెక్స్ట్ థింగ్. మన స్ట్రాటజిక్గా ఆలోచిస్తాము. ఎలా అంటే అందులో మొత్తము లూప్ హోల్స్ అన్నీ వెతుక్కోండి, మనకి నిజంగా వర్క్ అవుతుందా. అది ఏదో ఒకటి, మనం ఒక బంగారం కొనుక్కోవటమో, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవటమనో, మనం ఏదన్నా ఒక పట్టుచీర కొనుక్కుంటున్నాము దానికనో, నేను పెద్ద వాటి గురించి చెప్తున్నాను అనమాట. అండ్ చిన్నవి ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఏదో అలా షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటాము, ఒక్కొక్కసారి పనికొస్తే ఒక్కొక్కసారి పనికి రాదు, అలా పక్కన మారేస్తాం. కానీ దానివల్ల కూడా చాలా లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక 20 రూపాయలు పెట్టి ఇవాళ ఒకటి తెచ్చాం. షాపింగ్ ఏంటంటే నెలలో కనీసం మనం ఒక 10-15 సార్లు వెళ్తాము. ఇంకా ఒక 10 సార్లు వెళ్ళామనుకోండి, ఆ 20 రూపాయలు వస్తూ 10 సార్లు తెచ్చామనంటే 200 రూపాయలు వేస్ట్ అయిపోయింది. సో అట్లా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అలా కూడా మనం స్ట్రాటజిక్గా ఆలోచించవచ్చు, చిన్న వాటితో స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఆ బ్లేమ్ అనేది అందరి మీద పెడుతున్నారు. మనం ఎట్లా దూరంగా ఉండాలనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ నేను ఆ గైనకాలజిస్ట్ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పాను అని అంటే, ఆవిడ డాక్టర్ అండి, నేను ఈజీగా బిలీవ్ చేసేయచ్చు, ఎందుకంటే డాక్టర్ చెప్తారంటే ఇట్స్ 100% ట్రూ అని చెప్పి. కానీ మన ఇండియన్ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది, ఫారినర్స్ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. అమెరికన్సే కాదు, ఎవరి మైండ్ సెట్ అయినా సరే. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, జర్మన్స్ ఒకలాగా ఆలోచిస్తారు, లేకపోతే లైక్ సింగపూరియన్స్ ఉంటారు, వాళ్ళు టోటలీ వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది. ఈ వే ఆఫ్ థింకింగ్లో కూడా మనం చాలా మందిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. అది పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామని అనుకుంటాం, కానీ మనం ఫస్ట్ వెళ్ళేది ఎక్కడికి వెళ్తుంది అంటే మన మైండ్ ఎవరి థింకింగ్ మనకి కంఫర్టబుల్గా ఉంది, మనకి ఫేవరబుల్గా ఉందో మనం చూసుకుంటాము. అంతేగాని వాళ్ళ థింకింగ్ రైటా కాదా అనేది చూసేది చాలా తక్కువ పర్సెంటేజ్. ఎందుకంటే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే మనకి నచ్చినట్టు చెప్తున్నారా లేదా అనే దానికి మనం బాగా అట్రాక్ట్ అవుతాం అనమాట. సో దాన్ని వదిలేసి అసలు వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా, వాళ్ళు చెప్పేది మనకి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది అంతవరకు తీసుకొని కొంతసేపు వినండి, నచ్చకపోతే వదిలేసేయండి. యు డోంట్ నీడ్ టు పాస్ అ నెగటివ్ థింగ్ ఆన్ దెమ్. ఎందుకంటే మీరు ఏదైతే నెగటివ్ అనుకుంటున్నారో ఇంకొకళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. సో ఒకదాని మీద ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మీద మొత్తం దేశం అంతా నడవదు కదా, మొత్తం ప్రపంచం నడవదు కదా, రకరకాల సినారియోస్ ఉంటాయి. సో ఏది కావాలి ఏంటి అనేది మనకే బాగా తెలుసు. ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఆవిడ చెప్పిందే నేను వినాలి అని లేదు. అలా అని చెప్పి జస్ట్ నార్మల్గా ఒక ఆవిడ ఉన్నారు, సింపుల్ లైఫ్ స్టైల్ ఉంది ఆవిడకి, వెరీ పూర్ అనుకోండి, ఆవిడ మంచి మాట చెప్తుంది,
కానీ మనం తీసుకోవడానికి రెడీగా ఉండం. ఎందుకంటే ఈ హై లో మిడిల్ ఇది ఉంటుంది కదా మనకి సొసైటీలో ఆ స్టేటస్ అనేది. సో యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోదాం అన్నమాట మనము. అలా మన మైండ్ మేకప్ చేస్తారు. మంచి అనేది ఇక్కడ ఉన్నోళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఇక్కడ ఉన్నోళ్ళ దగ్గర తీసుకోవచ్చు, అది ఈజీనే. కానీ ఆ చెడు అనేది మాత్రం ఎటు నుంచి వస్తుందో మనకు అసలు తెలియదండి. సో మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది లేనన్ని రోజులు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విషయంలో మాత్రం జస్ట్ ఒకళ్ళు బ్లేమ్ చేసేసి మీ వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యానని అనే బదులు మనం చేంజ్ అయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ పోతాయి. కానీ ఇప్పుడు ఇలా చెప్తే మాత్రం ఎవరికి నచ్చదు. సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉండండి అని చెప్పి వీడియో చేస్తే మాత్రం ఎవరు చూడరండి. ఏదైనా సరే ఒకటి ఆ టాపిక్ని ఏంటంటే ఒక బర్నింగ్ టాపిక్ కింద కన్వర్ట్ చేసేసి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటేనే చూడటానికి ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. అదేంటంటే ప్రతిదానికి రియాక్ట్ అవ్వటం అనేది ఈ రోజుల్లో అలవాటు అయిపోయింది అనమాట. దానికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అని నాకు అనిపిస్తుంది. నేను చాలా వరకు కూడా అసలు రెస్పాండ్ అవ్వట్లేదండి ఈ నెగిటివ్ కామెంట్స్కి వీటికి. కాకపోతే ఏంటంటే మనిషి అయిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్లో ఉంటాం కదా. ఏదన్నా ఇంకా బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు ఏమైనా పిచ్చి కామెంట్లు వస్తే మాత్రం ఆ రోజైతే నేను ఏదో ఒకటి రిప్లై ఇస్తున్నాను అనమాట వాళ్ళకి. సో ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దట్. అండ్ నేను ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని అంటున్నారు కదా, దానికి కూడా నేను చెప్తా అండి. ఇప్పుడు అసలు ఒక 2 monthsగా నేను మా హస్బెండ్ బాగాలేదని చెప్పని అంటున్నాను కదా, తన హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందని. ఇంకా దాంతో బిజీ అయిపోయాను నేను యాక్చువల్లీ. నేను ఏదో ఫేస్ చేసేస్తున్నానని కాదు, కానీ ఐఎమ్ రియల్లీ బీయింగ్ బిజీ దాంతో పాటు ఏంటంటే ఇంకా కొన్ని ఏవో మన మనిషి అన్న తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూ పోతూ ఉంటాయి. ఐఎమ్ ఫేసింగ్ దాట్. మా హస్బెండ్ కన్నా కూడా వేరే అదర్ థింగ్స్ ఉన్నాయి కొన్ని, అవి బాగా బాదర్ చేస్తున్నాయి అనమాట నన్ను. వాటి నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేస్తున్నాను, సొల్యూషన్ దొరుకుతుంది. ఆ బ్యాడ్ ఫేజ్ అనేది ఉంటుంది కదా, అది నెమ్మదిగా పాస్ ఆన్ అయిపోతుంది. అది నిజంగా నేను ఈ షష్టగ్రహ కూటమి అని చెప్పి మొన్న March 29th వచ్చింది కదా, ఆ రోజే అనమాట. అసలు యాక్చువల్గా నేను ఆ వీడియోస్ చూసి అనుకున్నాను ఇవన్నీ ఏమో అవుతాయా, మన దాకా రావులే అని అనిపిస్తుంది. కానీ తర్వాత దాని రిజల్ట్ అనేది మన రాసుల్ని బట్టి వాటి బట్టి వస్తూ ఉంటుంది. అదైతే నేను రియలైజ్ అయ్యాను. బికాస్ నాది, మా హస్బెండ్ది, సిద్ధుది, ముగ్గురిది కూడా మీన, కుంభ, మేష. సో ముగ్గురి బాగాలేదండి. అసలు చాలా వర్స్ట్ పీరియడ్ నడుస్తుంది అనమాట మాకైతే, సీరియస్లీ నేను చెప్పాలని అంటే. బట్ స్టిల్ మేము ముగ్గురం ఒకరికొకళ్ళం హ్యాపీగా ధైర్యంగా ఉన్నాము. అయితే బై గాడ్స్ గ్రేస్ అంతా అమ్మవారి దయ అనమాట. సీరియస్లీ అండి, ఆ అమ్మవారిని నమ్ముకున్నందుకు ఇప్పుడు మాకు అది చూపిస్తుంది అని చెప్పి అనిపించింది అనమాట నాకు. ఒక పాయింట్లో అయితే నేను నీకు ఇన్ని పూజలు చేశాను కదా, నువ్వు ఎందుకు ఇంకా నన్ను కష్టపెడుతున్నావు అని అడిగిన సందర్భం కూడా ఉందండి. ఒక్కసారి అడిగా, కానీ నేను సిన్సియర్గా చెప్తున్నా, ఒక్కసారి అడిగాను. దాని తర్వాత మళ్ళీ నాకు నెమ్మదిగా నార్మలైజ్ అవుతా వస్తున్నాయి అన్నమాట సిచ్యువేషన్స్. సో ఇవన్నీ మనకి గాడ్స్ గ్రేస్ అనేది కంపల్సరీ 100% ఉండాలి. ఉన్నప్పుడే మనం ఎంత నెగిటివిటీనైనా, ఎంత బ్యాడ్ పీరియడ్ అయినా, అది ఎలాంటి ఫేస్ అయినా కానివ్వండి, ఈజీగా పాస్ ఆన్ అయిపోతాం అనమాట. ఖచ్చితంగా దాన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కనిపించినప్పుడు దేవుడి మీద నమ్మకం కోల్పోతాము. అసలు ఆ టైంలో మన స్ట్రెంగ్త్ అనేది ఏంటో బాగా తెలుస్తుంది అనమాట. ఈ టైంలో ఏంటంటే నాకు పక్కన వీళ్ళు ఉన్నారు కదా, సో ఓకే బాగానే ఉంది నా ప్రస్తుతం అదండి. అండ్ అంటే ఏదన్నా సరే ఇప్పుడు కంటెంట్ చేయాలి అని అంటే మంచి మూడ్లో ఉండాలి. ఆ మూడ్ సరిగ్గా లేనప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టేస్తే కూడా యాక్చువల్లీ కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. నా ప్రాబ్లం అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి, నేను రెగ్యులర్ వ్యూవర్స్ కోసము సంథింగ్ నేను ఏదో ఒకటి చేసి పెడుతుంటే కొంతమంది ఏమో మీ కంటెంట్ ఈ మధ్య బాగోట్లా, ఇరిటేటింగ్గా ఉంటుంది, ఇలా కూడా పెడుతున్నారనమాట. మీకు ఇరిటేటింగ్గా ఉంటే ఎవరు చూడమన్నారండి? ఒక మనిషికి కామెంట్ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలో కూడా రావాలన్నమాట. ఓకే మీకు నచ్చట్లేదు, అది నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఒక ఆప్షన్ ఉంది, స్కిప్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ బోల్డ్ అన్ని థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో ప్రత్యేకంగా ఈ బాక్స్లోకి వచ్చి ఇరిటేటింగ్గా ఉంది అని పెట్టాల్సిన అవసరమే ఉంది. అండ్ ఆ ఒక్క కామెంట్ గురించి నేను ఆపుతున్నానని కాదు, ఎందుకంటే ఏదో ఒక కంటెంట్ పెట్టేసేసి లైక్ రోజు చూపించినా మీకు కూడా బోర్ కొడుతుంది. ఆల్రెడీ ఆ కామెంట్స్ వస్తున్నాయి నాకు.
సో అందుకని చెప్పి ఓకే ఐ థాట్ మేబీ ఒక 1 వీక్ తర్వాత లేదా 10 days తర్వాత ఐ విల్ బీ బ్యాక్ అండి. సో ఇది నాకు ఇవాళ షేర్ చేసుకోవాలి అని అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.